ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన, ఘనమైన, విలువైన, పరిశుద్ధమైన, పవిత్రమైన నామంలో విద్యార్థుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనా కూడికకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. నాకేం పెట్టుకోకుండా నేను వందనాలు చెప్పేది అర్థం. మీ ప్రాణ, ఆత్మ, దేహాలను సన్నిధిలో ఉంచారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎప్పుడు డేవిడ్ని అడుగుతూ ఉంటాను, గోలు వాడికి సైడ్ రన్ ఎంత కొట్టలేదు తెలుసా మీకు? గోల్కి సైడ్ రన్ తేడా తెలుసా మీకు? నేను వెళ్ళిన చోట ఎక్కువగా మ్యాకిలు ఉంటాయి, బాక్సులు. నా కాలికి పోతే బాబు ఆ మ్యాకిలు మన సంఘాన్ని అని చెప్పాను. ప్రార్థన చేస్తాం అన్నా అన్నాడు. 3 సంవత్సరాలు ప్రార్థన చేస్తానే ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. అది 75,000 ఉంటాయి బాక్సులు, 2 బాక్సులు. చాలా బాగుంటాయి. ఇక్కడ పెట్టుకున్నా రీసౌండ్ రాదు. ఇక్కడ అంత టెక్నాలజీగా తయారవుతుంది. మరి లండన్లో ఉన్నారని చెప్తున్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారని చెప్తున్నారు, చెన్నైలో ఉన్నారని చెప్తున్నారు, హైదరాబాద్లో ఉన్నారని చెప్తున్నారు. ఇంత ఘనమైన సంఘం ఉందని చెప్తున్నాడు. మరి మీ అందరూ మొక్కలు చూస్తున్నాము, మీ నెల పెన్నులు చూస్తున్నాము, కోటీశ్వరులా కనపడుతున్నారు. 2 బాక్సులు కొనుక్కోబోతున్నారు. స్తోత్రం కలిగింది కాక. నవ్వుతా అన్నారు, చూసేపు నవ్వుతారు. స్తోత్రం. మా సొంత అక్క కూతురు కూడా లండన్లో చదువుకుంటుంది, ఈస్ట్ లండన్లో. అన్నీ అయిపోయింది. చదువుకు తగ్గ ఉద్యోగం కాకుండా చదువుకుంటూనే చేరిన నెలలోనే మంచి ఉద్యోగం సంపాదించింది. నెలకు 1 లక్ష రూపాయలు వస్తూ ఉద్యోగం చేసుకుంటాను. ఇప్పుడు చదువు అయిపోయింది. ఉద్యోగం, చదువుకు తగ్గ ఉద్యోగం 4 లక్షల దాకా వస్తే, చదువుకు తగ్గ ఉద్యోగం వస్తే, ఆ ఉద్యోగం వచ్చేలాగిన మీరు కూడా ప్రార్థన చేయండి. ఆ ఉద్యోగం వస్తే మా వాక్యం చెప్పగలుగుతానని చెప్పి అట్లాగే ఎవరో యూపీలో చదువుతున్నారని చెప్పారుగా, మా బెదరకు కూడా ఒక వీసా కొట్టించండి, ఇద్దరం కలిసి వెళ్తాను. అభిమానం అంటే భయం. నిజమండి, దేవుడే సాక్షి. లేకపోతే నేను ఎప్పుడూ కువైట్లో మోజెస్ అని ఉన్నాడు, పాల్పర్తి సురేష్ అని ఇంటి పెట్టండి, అన్నీ అవుతాడు అనుకుంటా. వాళ్ళ దగ్గర విశ్వాసం ఉన్నాడు, నన్ను పిలవాలి. ఆ విమానం పేరెత్తితేనే గుండు కదా. విమానం ఒకటి ఇంజక్షన్ వచ్చి మహాభయం. ఇంజక్షన్ అంటే సంవత్సరం పట్టేసి పక్షవాతం వచ్చినట్టు తిరిగిపోతుంది నా కాలం చేతులు. ఒకసారి 14 సంవత్సరాల తర్వాత మా అబ్బాయి పుట్టేటప్పుడు బ్లడ్ ఏ బ్లడ్ తెలియటం కోసం తల్లికి తండ్రికి చేస్తారు కదా. ఇంటి గర్భిణీగా ఉన్నప్పుడు మా అబ్బాయి ఇంజక్షన్ చేస్తాక నర్సు వచ్చింది, చెమటలో పెట్టేసి ఫిట్స్ లాగా వచ్చేసి భయం, అంత భయం. విమానం అన్న ఇంజక్షన్ అన్న. స్తోత్రం కలుగును కాదు. మరి ఒక వీసా కొట్టిస్తే సరదాగా వెళ్ళి వస్తాం. ప్రార్థన చేయండి గట్టిగా. అక్కడ వెళ్ళేటప్పుడు బాగా చదవాలా, మంచి ర్యాంక్ రావాలా, ఉన్నతమైన ఉద్యోగం రావాలా, సంఘానికి కృతజ్ఞతగా తన దైవ సేవకుడిని అక్కడ తీసుకెళ్ళి వాక్యాన్ని చెప్పించాలా. ఆమె చెప్పచ్చు కదా. హల్లెలూయా. మంచిది. తమ్ముడు చెప్పినట్టుగా చాలాసార్లు ఇద్దరం కలుసుకుంటూ ఉంటాం, ఎక్కువగా కాఫీ తాగుతూ ఉంటాం. బిల్లు ఆయన ఇస్తాడు, నేను అసలు. హల్లెలూయా. కాబట్టి మంచి వ్యక్తి, ప్రేమ కలిగిన వ్యక్తి. అమ్మగారు కూడా చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. లేకపోతే ఇప్పుడు సంఘాన్ని నడపాలంటే మామూలు విషయం కాదు. స్తోత్రం. చన్నాళ్ళ తర్వాత మీ మధ్యలోకి వచ్చాను. వెళ్ళిపోవచ్చా? ఎప్పుడైనా టైం ఉందా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయమని చెప్పాను. యేసు ప్రభువారు సిలువ వేయబడే ముందు, చనిపోయే ముందు శిష్యులందరినీ కూడా కూడబెట్టి ఆయన పస్కా పండును ఆచరిస్తూ ఉన్నాడు. ఆచరిస్తూ అందరినీ కూర్చోబెట్టి ఒక రొట్టెను తీసుకుని వచ్చి దాన్ని విరిచాడు. జాగ్రత్తగా ఏం చేశాడండి? అందరూ చెప్పాలి. ఏం చేశాడు? విరిచాడు. విరిచి ఇది నా శరీరం. అది ఎవరి కొరకు? నీ కొరకు. విరవబడింది నా శరీరం, అది మీ కొరకు. నేను వచ్చే వరకు కూడా దీనిని జ్ఞాపకం చేసుకోండి అని శిష్యులకు చెప్పాను. స్తోత్రం. ఈ విరవబడిన రొట్టె ఎవరికి సాదృశ్యంగా ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రొట్టె విరవబడింది ఎవరి కోసం? మన కొరకు. మన కొరకు విడవబడిన ఆ శరీరము, మన కొరకు విడవబడిన ఆ రొట్టె ఆ కొత్త నిబంధనలోనే కాదండి, ఆది కాండంలో కూడా ఉంది. ఆది కాండం చూడండి. ఆది కాండం 14వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. చాలు, జాగ్రత్తగా వినాలి. ఆదికాండంలో అబ్రహాముకి శరీరాన్ని అనగా రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకుని ఇచ్చాడు. ఎవరు ఈయన ఇచ్చింది అంటే షాలేము రాజైన మెల్కీసెదెకు. ఈ మెల్కీసెదెకు గురించి ఏప్రిల్కి రాసిన పత్రికలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఇతను తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు. అర్థమవుతుందండి? తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు. యేసు ప్రభుకు తండ్రి ఉంది, తల్లి తండ్రి ఉన్నారు. యేసు ప్రభుకు వంశం ఉంది. ఏ వంశం అది? యోధా గోత్రం. అంటే అబ్రహాముకి
రొట్టెను ద్రాక్ష రసాన్ని ఇచ్చింది యేసు ప్రభు కాదు. యేసు ప్రభు అయితే యేసు ప్రభుకి తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, వంశం ఉంది. ఆ హెబ్రీలకు రాసిన పత్రికలో నేను రెఫరెన్స్ తింటే మరి మీకు లేట్ అయితే నేను చదివించట్లా. ఇసారన్నా చదువు ఇంకా స్పీడ్. నాకు ఇచ్చిన సమయానికి నువ్వు సూపర్ ఫాస్ట్ లాగా ఉండాలి అక్క. టకటక రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఏంటంట ఎవడు కలుసుకొని అబ్రహామును ఆశీర్వదించెను. అబ్రహాము ఎవడికి అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. అతడు షాలేము రాజును మొదటిగా, రెండోదిగా మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజు అని అర్థం. అదిగో ఎవరో అబ్రహాముకి శరీరాన్ని ఇచ్చాడే, రొట్టెనిచ్చాడే. అబ్రహాముకి బైబిల్లో మొట్టమొదటిసారిగా అబ్రహాముకి ద్రాక్ష రసాన్ని ఇచ్చాడే ఆ వ్యక్తి షాలేము రాజు. ఆది కాండంలో కొత్త నిబంధనకు వచ్చేసరికి, హెబ్రీలకు రాసిన పత్రికలోకి వచ్చేసరికి ఆ షాలేము రాజు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడికి ఎవరు లేరంట? తండ్రి లేడు. చదవక తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు. ఆది అంతం యేసు ప్రభువుకు ఆదియు నేనే అంతము నేనే. యేసు ప్రభుకి ఆది ఉంది, అంతం ఉంది. యేసు ప్రభుకి తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. యేసు ప్రభుకి వంశావళి ఉంది, అది యోధా గోత్రపు వంశం. అటువంటి యేసు ప్రభు కాకుండా పరిశుద్ధాత్మ అనే షాలేము రాజే ఒక రొట్టెను శరీరాన్ని ఎవరికి ఇచ్చాడు? అబ్రహాముకి ఇచ్చాడు. స్తోత్రం. ఈ రొట్టె శరీరం అనేది ఆది కాలంలో నుంచి ఈ రోజున 2026 ఈ రోజున 2వ తారీఖు జూలై 2వ తారీఖు వరకు కూడా ఆ శరీరము లేదా రక్తము మన కొరకు ఇవ్వబడుతూనే ఉంది. దేవుడికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఏ శరీరం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరం. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు అనే శరీరము ఆది నుంచి కూడా ఈ రోజు వరకు మన కొరకు విరవబడుతూనే ఉంది. ఆ రోజున అబ్రహాం కొరకు విరవబడిన తర్వాత ద్రాక్షారసం అబ్రహాము తీసుకున్న తర్వాత కృతజ్ఞత కంటే అబ్రహాం ఏం చేశాడు? పచ్చగడ్డి 10వ వంతు ఇచ్చాడు కృతజ్ఞతగా. ఆ శరీరము రక్తము లేకపోతే మేము బ్రతకలేము. ఆ శరీరము రక్తము లేకపోతే మాకు జీవం లేదు. ఆ శరీరము రక్తము లేకపోతే మా ఉనికే లేదు. కాబట్టి నేను ఇవాళ బ్రతుకున్నానంటే, యుద్ధం చేసినప్పుడు నేను చావకుండా బ్రతుకున్నానంటే, యుద్ధం మీద జయాన్ని పొందుకున్నాను అంటే కేవలం దేవుని కృప మాత్రమే. పరిశుద్ధాత్మ చేత ఆ షాలేము రాజు చేత ఆయన శరీరాన్ని రక్తాన్ని పొందుకున్న తీసుకున్న నేను కృతజ్ఞతగా ఏదైనా ఇవ్వాలి అని ఏం చేశాడో తెలుసా? తన ఆస్తిలో నుంచి 10వ వంతు ఇచ్చాడు. నా దేవుని పిల్లలారా, కృతజ్ఞత కలిగి ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అడిగితే నేనున్నాను అని చెయ్యెత్తగలిగే స్థితిలో మీరు ఉండాలి. హల్లెలూయా. అలా దశభాగాల గురించి, 10వ వంతు గురించి, కానుకల గురించి చెప్తే పారిపోతారేమో. వివరంగా చెప్పట్లా.
దానికి కృతజ్ఞత కలిగి ఉండేది ఎట్లా ఉండాలి? ఈ రొట్టె మన కొరకు విరవబడింది. ఈ రొట్టె మన కొరకు సిద్ధపరచబడింది. కాబట్టి ఈ రొట్టెను మనము మన జీవితంలో ఒక భాగంగా, లేదా మన జీవితానికి మార్గంగా, లేదా మన జీవితానికి ఊపిరిగా మనం గనుక మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనము కూడా ఆశీర్వదించబడతాము. స్తోత్రం కలుగునుగా. మన జీవితానికి ఊపిరిగా ఈ రోజు ఎవరిపై ఏముందో తెలుసా? హలో, ఎక్కడున్నావు? నేను కంకిపడి మార్కెట్లో ఉన్నా. ఆ 70 సర్టిఫికేట్ ఉంటాడు, పోతుంది. హలో, ఎక్కడున్నావు? నేనా బెంగళూరు డిమార్ట్లో ఉన్నా. మరి బెన్సెంట్లు ఇక్కడ ఉన్నా అంటాడు. ఇదే బెంగళూరు డిమార్ట్లో ఉంటాడు. భార్య అంటదే, ఒరే సిగ్గులేనుడా, నువ్వు డిమార్ట్లోనూ ఎక్కడ ఉన్నావు నాకు తెలవదనుకుంటున్నావా అంటే భయపించంటాడు. దేవుడే సాక్ష్యం అమ్మాయి, నేను బెన్సెంట్లు కాడే ఉన్నా. దవడ పగిలిపోద్ది, తెయ్యం అని బిడ్డ సౌండ్ వస్తుంది. నాకు చెప్పబాగా అంటుంది. పిల్లు కొడుతుంది, ఏమవుతుంది? ఓకే దొరికిపోతారు మగోళ్ళు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనిషి ఊపిరిగా ఈ రోజున ప్రతి మనిషి చేతిలో సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ మనిషిని ఉన్నతంగా తీసుకుని వెళ్తుంది. ఏ టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు కొత్తగా, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనిషిని మార్చుకోవచ్చు. మీ పాస్టర్ ఫోటో పెట్టాడు, ఆ ఫోటో సొంత ఉంది, మాడిపోయింది, మాసిపోయింది. ఏమొచ్చింది? మా అబ్బాయి ఎంత ఉండదు తెలుసా? ఇంతే ఉంటాడు, 3వ తరగతి చదువుతున్నాడు. ఏమంటే 3వ తరగతి వాడు చదవటం ఏంటంటే మీకు డౌట్ రావచ్చు. నేను ఎన్నిసార్లు చెప్తాను, ఏమండి ఆ వేసి పెట్టడానికి చిన్నపిల్లలు ఉండడం ఏంటని అడిగితే ఆయన చెప్తాడు సమాధానం. తర్వాత హల్లెలూయా. ఆడిచ్చి ఆ ఫోటో, ఒరే దీన్ని ఏదైనా చెయ్యరా అన్న. చంద్రబాబు దీన్ని ఏదైనా చెయ్యమ్మంటే ఇటు డాడీ నీకేం రాదన్నాడు. ఎట్టాన్నాడు ఏలోకి పంపించాడు. ఏలో పెట్టించి ఫేస్ వర్క్ హెచ్డి అన్నాడు. టక్కని ఫేస్ వర్క్ హెచ్డి చేసేసి క్వాలిటీకి చేసి నేను పంపించిందామంటా ఉంది. ఒకరికొకరికి ఉంది. ఆడి హెచ్డి అనగానే మంచి క్వాలిటీ వచ్చింది. తర్వాత బ్యాక్గ్రౌండ్ చేయించి అన్నాడు. అంతే. వెనకాల ఆయన బట్టలు కొట్టుకొని ఎక్కడ ఫోటో దిగడెట్ట పచ్చ వేసుకుని మొత్తం మార్చేసి బ్యాక్గ్రౌండ్ చేంజ్ వైట్ కలర్ వచ్చేసి దాన్ని తీసుకొచ్చి పాంప్లెట్లు పెట్టి. ఫోన్ మంచిదే. ఈ రోజున ప్రతి మనిషికి, చదువుకున్న వాడికి మెదడుకి 300 రెట్లు ఉపయోగపడేటట్లుగా సెల్ ఫోన్ ఉపయోగపడతా ఉంది. వాస్తవమే. చదువులను, టెక్నాలజీలను, ప్రతి దానిలోనూ కూడా ఫోన్ ఉపయోగపడుతుంది, వాస్తవమే. కానీ ఆ ఫోన్కే లీనమైపోయి ఆ ఫోనే జీవితంగా బ్రతుకుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. స్తోత్రం కలుగునుగా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితానికి, జీవిత గమనానికి ఫోన్ కాదండి. ఏం కావాలో తెలుసా? యేసయ్య శరీరం కావాలి. ఆ యేసయ్య శరీరం అనే రొట్టె, మన కొరకు విరవబడిన రొట్టె మనకి ఏ విధంగా, ఎన్ని విధాలుగా మనకి ఉపయోగపడుతుందో, లేదా ఎన్ని విధాలుగా మనలను నడిపిస్తూ ఉంటుందో, లేదా ఎన్ని విధాలుగా మనం బ్రతకాలని, మనకి ఏ విధంగా మనం బ్రతకాలని కోరుకుంటుందో ఒక 4 లేదా 5 మాటలు చెప్తారు. మీరు అవకాశం ఉంటే 7 మాటలు చెప్తారు, ఏదైనా ఒకటి. చూడండి, మొదటిగా రొట్టెలు ఏ విధంగా మనల్ని ఆత్మీయంగా ముందుకు తీసుకెళ్తాయి. రొట్టె అంటే ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఏ విధంగా మాదిరిగా ఉన్నాడు. చూడండి, నిర్గమాకాండం 12వ అధ్యాయం 15వ వచనం. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున చాలు ఏ రొట్టె తినాలంట? పులియని రొట్టె. ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పిండు.
ఈ రొట్టెనే యేసుక్రీస్తు శరీరము. యేసుక్రీస్తు శరీరము, ఆ యేసుక్రీస్తు అనే శరీరము ఇప్పుడు ఎలాగైనా మనకి మాదిరిగా ఉంది లేదా దారి చూపిస్తుంది అని అంటే, ఇక్కడ ఉన్నది ఏ రొట్టె అంటే పులియని రొట్టె. ఈ పులియని రొట్టెను ఎలా చేయాలి? పులిసిన పిండి చెప్పాలి పులియని పిండి, అవునా? పులిసిన పిండి ఎలా ఉంటుంది, పులియని పిండి ఎలా ఉంటుంది? పులిసిన పిండితో చేసిన అట్టైనా రొట్టెైనా ఎట్లా ఉంటుంది? పులియని పిండితో చేసిన రొట్టెైనా అట్టైనా ఎలా ఉంటుంది మీకు తెలుసు. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, అబ్బాయి ఇక్కడ పస్కా పండుగ జరుగుతూ ఉంది. యేసయ్య శరీరాన్ని తినాలి. ఆ యేసయ్య శరీరం అనే రొట్టెను ఎలా చేయాలో తెలుసా? పొలవకూడదు అంటే దాని అర్థం ఏంటంటే, పులిసిన పిండి ఏమైంది? పొంగింది. చెప్పాలక్క గట్టిగా, ఏమైంది? పొంగింది. పులిసిన పిండి పొంగింది. ఇక్కడ చెప్పిన మాట ఏంటి? పులియని రొట్టెలతో పస్కా పండుగ చేసుకోవాలి. పులియని రొట్టెలతో పస్కా పండుగ చేసుకోవాలి. యేసయ్య శరీరాన్ని తినాలి. పులిసిందా అది పొంగుతుంది, దేవునికి ఇష్టమైనది కాదు. కాబట్టి అది పొంగనదై ఉండాలి. ఇంకా మీకు అర్థమైందని చెప్పాలంటే, ఒకడు పొంగిపోతా ఉంటాడు, పొగుడుతుంది. అన్నలు అంటూ ఉంటారు, రే ఊరు ప్లేట్ ఉబ్బబాకరా, లేదంటే బెలూరు ప్లేట్ ఉబ్బబాకరా, పొంగిపోతావేంట్రా అంటూ ఉంటారు. ఉప్పు అమ్మటం అంటారు. అర్థమవుతుందండి మీకు? ఒక రకంగా అర్థం అవ్వాలి. నేను చెప్పే ఈ పొంగటం అంటే ఏంటో తెలుసా? ఎప్పుడైతే పిండి పులుస్తుందో, పిండి పాడైపోతుందో, పాడైపోయినప్పుడు ఈ పిండి పొంగుతుంది. పిండి పొంగిందా దేవుని యొక్క రొట్టెలకు పనికిరాదు. అందుకనే దేవుడు ఒక కట్టడ పెట్టాడు, అబ్బాయి మీరు పస్కా పండుగను ఆచరిస్తూ ఉన్నారు, జాగ్రత్త. ఈ పస్కా పండుగను మీరు ఆచరిస్తున్నట్లయితే, ఈ పస్కా పండుగను మీరు ఆచరించేటట్లయితే ఈ రొట్టెను మీరు ఎలా చేయాలో తెలుసా? పొంగని పిండితో చేయాలి. పొంగని రొట్టెలతో పస్కా పండుగ చేయాలి. ఈ పులిసిన పిండితో మీరు రొట్టెలు చేయకూడదు సుమా. ఈ రోజున అనేక మంది పులిసిన పిండితోనే బ్రతుకుతూ ఉన్నారు. పులిసిన పిండితోనే రొట్టెలను చేస్తా ఉన్నారు. అసలు పులిసిన పిండి అంటే ఏంటి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో వచ్చి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వం అనే పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించాలి. వాక్యం చెప్తూ ఉంది, పులియని రొట్టె. యేసుక్రీస్తు అనే శరీరము పులియనిది. యేసుక్రీస్తు అనే శరీరం అనే రొట్టె పొంగనిది. ఏంటి పులియని రొట్టె? ఇప్పుడు చదవబడిన వాక్యం చూసుకున్నట్లయితే, దుర్మార్గత దుష్టత్వం అనే పులియని పిండి ఉంది మీలో. కొరింథీయులకు పౌలు రాస్తా ఉన్నాడు, కొరింథీ సంఘస్థులారా, ఇదిగో మీలో దుర్మార్గత దుష్టత్వం అనే పులియని పిండి ఉంది. ఆ పులియని పిండితో మీరు రొట్టెలను చేయకుండా నిష్కాపట్యమును సత్యముతో మీరు రొట్టెను చెయ్యాలి. స్తోత్రం కలుగునుగా. అర్థమైందా? పులియని పిండి అంటే ఏంటో? ఏంటి పులియని పిండి అంటే? దుర్మార్గత దుష్టత్వం.
ఆలోచన చేసుకొని గుండె మీద చేసుకొని, నువ్వు దుర్మార్గపు పనులు చేస్తున్నావా? దుర్మార్గతలో ఉన్నావా? దుష్టత్వం కలిగి ఉన్నావా? ఎలా ఉన్నావో నిన్ను నీవే పరీక్షించుకోవాలి. రేపు ఆదివారం అనుకుంటుగా మీకు బల్లారాధన అనా? రేపు ఆదివారం, రేపు ఆదివారపు బల్లారోజును తీసుకుంటున్నప్పుడు దుర్మార్గత, దుష్టత్వం అనే పులిపిడితో చేస్తాను రొట్టెలు జాగ్రత్త. ఆ రొట్టెలు తింటున్నావు జాగ్రత్త. యేసయ్య శరీరం అనే రొట్టె దుర్మార్గము, దుష్టత్వముతో కాక సత్యముతో చేయబడిన రొట్టె. స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు అనే శరీరము సత్యముతో చేయబడిన రొట్టెది. అది దుర్మార్గత, దుష్టత్వము కలిగిన రొట్టె కాదు. దుర్మార్గత, దుష్టత్వం అనే పులిపిండి ఉన్నట్లయితే ఆ రొట్టె పొంగుతుంది, పులుస్తుంది, పాడైపోతుంది. ఈ రాత్రి యేసుక్రీస్తు అనే శరీరపు రొట్టె అది పులియని రొట్టె. స్తోత్రం కలుగునుగా. ఏంటంట? చేదు కూరలతో తినాలంట. ఎట్లాగా? రాజ్యాలు కందరగాయలతో కాకుండా, తలకాయ మాంసంతో కాకుండా, మటన్లో కిల్లి ఉంటుందా? కిల్లి తెలుసా? కిల్లి మటన్ మాంసంలో కిల్లి అని ఉంటుంది తెలుసా? కిల్లియేనా? మా అబ్బాయి 20 కుమ్మి వెళ్తుంది. 6 రోజులు 3 రోజులైనా తేవాలండి. యాడ్ మాంసంలో ఆటితో కాకుండా ఎందుకు తినాలంట? చేదు కూరలతో తినాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? చేదు కూరలతో తింటే కృతజ్ఞత కలిగి ఉంటాం. చేదు కూరలతో తినాలా? చేదైన వేరు ఏదైన నాలో మొలవనివ్వలేదులే. హల్లెలూయా. ఏరు వేరు, చేదైన వేరు వేరు, చేదైన కూర వేరు, చేదైన కూర వేరు. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చేదైన బ్రతుకు అంటే బాధలు, కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, శోధనలు, అప్పులు, ఆర్థిక సమస్యలతో నలిగిపోయి, చితికిపోయి, వేసారిపోయి, కురిగిపోయి, నశించిపోయి, ఇక నాకే దిక్కు లేదు, నా బ్రతికేం తప్పని గుండెలు బాదుకుని ఏడ్చే ఏడుపు ఉంది. అది చేదైన బ్రతుకు. ఆ శరీరాన్ని తింటున్నప్పుడు ఆ చేదైన అనుభవాలతయ్యా, ఎలాగున నేను ఉన్నానంటే, పాపంలో ఉన్నప్పుడే కదయ్యా నన్ను పిలిచావు, శాపంలో ఉన్నప్పుడే కదయ్యా నన్ను పిలిచావు, ఇక నేను నశించిపోతానని అనుకున్నప్పుడే కయ్యా నన్ను పిలిచావు, నాన్నవారు అందరూ నన్ను విడిచిపెట్టేసి ఒంటరోళం చేసినప్పుడు, ఆదిగా ఉన్నప్పుడు, నా గుండె చెందినప్పుడు నా గుండెను బాగు చేసేవి కదయ్యా, ఎంతైనా నేను కృతజ్ఞుడనయ్యా, ఎంతైనా నేను ధన్యుడు ప్రభువా. నా చేదైన బ్రతుకును, మారా బ్రతుకును నీవు మధురముగా మార్చేవయ్యా అని కృతజ్ఞతగా, చేదు కోరదనగా నీ యొక్క స్థితి, నీ స్థితి, నీ శ్రమల స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క శరీరాన్ని తినాలి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రాత్రి యేసుక్రీస్తు అనే శరీరము నీకోసమే విరవబడింది. ఆ విరవబడిన శరీరము ఎటువంటిదో తెలుసా? పులి అనేది. అది పులి అని రొట్టె, దుర్మార్గత, దుష్టత్వము లేని రొట్టె. స్తోత్రం కలుగునుగా. ఆ దుర్మార్గత, దుష్టత్వము లేని రొట్టెలు తింటున్న నీవు కూడా ఆయన బిడ్డగా మార్చబడిన తర్వాత నీలో ఆ దుర్మార్గత, దుష్టత్వము కొట్టివేయబడాలి. స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఉన్నారా, పశువు కంటే హీనంగా మాట్లాడతారు, పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తారు. స్తోత్రం. వీళ్ళు ఏమంటారో తెలుసా? ఇది పెద్ద దుర్మార్గుడండి,
అసలు దుర్మార్గురాలండి. మామూలు కదండి, అక్కడ కనపడుతుందా? తెల్లసీర కట్టిందా, తెల్ల ముసుకేసిందా, పెద్ద బైబుల్ పట్టుకుందా? దుర్మార్గురాలండి అని చెప్తా ఉంటారు. ఎప్పుడైతే పులిగిన రొట్టెను తింటారో ప్రతి ఒక్కరూ కూడా యేసయ్య హృదయాన్ని పొందుకొందురుగాక. పులిగిన రొట్టెను తిన్న ప్రతి ఒక్కరూ కూడా దుర్మార్గ దుష్టత్వాన్ని కడిగి వేసుకొందురుగాక. ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొని దీన్ని తినాలి మీరు. ఆ శరీరం అనే రొట్టె ఎటువంటిది అంటే పులి అనేది, దుర్మార్గత దుష్టత్వం అనేది లేనిది. మీరు కూడా దుర్మార్గత దుష్టత్వం అనేది లేకుండా బ్రతుకుదురుగా. హల్లెలూయా. యేసయ్య శరీరం అనే రొట్టె ఎటువంటిది అంటే దుర్మార్గత దుష్టత్వము లేనిదై పులి అనే రొట్టె. రెండవదిగా చూసుకున్నట్లయితే దినవృత్తాంతాలు 2వ పుస్తకం 9వ అధ్యాయం 32వ వాక్యం. లేదా ఏదుంది? మొదటి దినవృత్తాంతాలు చూడు. 9. హల్లెలూయా. 9:30. వారి సహోదరులకు కహాతీయులలో కొందరికి విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు. మొదటి దినవృత్తాంతాల చూసావా? కళ్ళజోడు పెట్టేసి కనపడింది. విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు, విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు సిద్ధము చేయు పని కలిగి ఉండెను. ఏ రొట్టెలు అంటే సముఖపు రొట్టెలు. దాన్నే ఇంకొక భాష అంటారు సన్నిధి అంటారు దీన్ని. సముఖపు రొట్టె, సముఖపు సన్నిధి లేదా సముఖపు సన్నిధి అంటారు. నిర్గమకాండం 25వ అధ్యాయం 30 కాడ చదువమ్మా. మరియు దీపవృక్ష ప్రకాండములో పాదము రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలెను. అదేనా 25-30 నిత్యము అక్క నీకు కలజోడేదా? సంవత్సరం ఆ తల్లిగారు పెట్టుకన్నా నేను తీసినప్పుడల్లా కనపడతలే నాకు. హల్లెలూయా. చదువు. నిత్యమును నా సన్నిధిని రొట్టెలను ఈ బల్ల మీద ఉంచాలి. జాగ్రత్తగా. హల్లెలూయా. రెండవదిగా మొదటి రొట్టె పులి అనే రొట్టె. యేసుక్రీస్తు అనే శరీరం పులినిది. దాంట్లో దుర్మార్గత దుష్టత్వం అనేది ఉండదు. రెండవదిగా ఇది ఏ రొట్టె అంటే సన్నిధి రొట్టె. అక్కడ మీద చదివింది నువ్వు చదివా అక్క? ఆ కోశంలో స్తోత్రం. హల్లెలూయా. ఈ రొట్టె ఇంకో రొట్టె ఏ రొట్టె అంటే సన్నిధి రొట్టెది. ఈ సన్నిధిలో ప్రత్యక్ష గుడారంలో ఆవరణము, తర్వాత పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలములో రొట్టెల బల్ల ఉంటుంది. ఈ రొట్టెల బల్ల మీద 12 రొట్టెలు ఉంటాయి. ఈ 12 రొట్టెలు 12 గోత్రాలకి. హల్లెలూయా. 12 గోత్రాలకి 12 రొట్టెలు సన్నిధి బల్ల మీద, ఆ రొట్టెల బల్ల మీద ఉంటాయి. దీన్ని ఏ రొట్టె అంటారంటే సన్నిధి రొట్టె అంటారు. స్తోత్రం కలుగును గాక. సేవకుడు వస్తాడు. ఆవరణంలో బలిపీఠం ఉంటుంది. చూసారా ఎప్పుడన్నా ప్రత్యక్ష గుడారం? బొమ్మలు చూసారా? రోజు ప్రత్యేకంగా ప్రత్యక్ష గుడారం పెట్టుకోయా, పెద్ద ఫ్లెక్సీ చూపిస్తుంటాం. ప్రత్యక్ష గుడారంలో
బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం ఏంటి అంటే మేకలను, గొర్రెలను, పశువులను వారి వారి స్తోమతను బట్టి. పేదోడైతే పిచ్చుకుని తెస్తాడు. అసలు ఇంకా పేదోడైతే అసలు బాగా కట్టి పేదోడైతే ఎవలనో గోధుమలో తెస్తాడు. ఆడికంటే కొంచెం డబ్బు ఉన్నవాడు పిచ్చుకుని తెస్తాడు. ఆడికంటే డబ్బు ఉన్నవాడు కొవ్వుని తెస్తాడు. ఆడికంటే డబ్బు ఉన్నవాడు పౌడర్ని తెస్తాడు. ఆడికంటే డబ్బు ఉన్నవాడు మేకను తెస్తాడు. గొర్రెను ఆడికంటే డబ్బు ఉన్నవాడిని కోడి దూడని తెస్తాడు. ఏదోడా చెప్పండి. అబ్రహాం వేసాడు దేవదూతలు, ఆ దూడని తెస్తాడు. ఆ స్తోమతను బట్టి వారి వారి స్థితులను బట్టి ఆ యొక్క జంతువుని తీసుకొచ్చి యాజకులకు అప్పచెప్తే యాజకులు ఆ పశువు మీద చెయ్యేసి ప్రార్థన చేసి, అయ్యా పలానా వ్యక్తి కోసం ఈ పశువు చనిపోతుంది, ఆ వ్యక్తి పాపాలను కడగడం కోసం ఈ యొక్క పశువు చనిపోతుందని ఆ మనిషి పేరుని ప్రార్థన చేసి దీన్ని చంపి ఆ బలిపీఠాన్ని రక్తాన్ని తీసుకొచ్చి కంపెనీకి రాసి ఆ జంతువు యొక్క అంతరాల నాటిని బలిపీఠంలో కాలుస్తారు. దాన్ని ఆవరణం అంటారు. ఆ పశువుని కాల్చిన తర్వాత కొంచెం ఆ గుమ్మకు దగ్గరగా ఎత్తడి గంగాళం ఉంటుంది. ఆ ఎత్తడి గంగాళంలో చేతులను కడుక్కుంటారు యాజకులు. అయ్యా ఈ పశువుని చంపింది దాని మీద మా కోపంతో కాదు, దాని మీద మాకు ఏ ద్వేషం లేదు, మేము చంపింది మా కోసం కాదు, ఒక వ్యక్తి పాపములను కడగటం కోసం చంపాము, మీకు అర్పణగా అర్పించేమో, ఈ యొక్క దోషం నా మీదకి మా పిల్లల మీదకి రాకూడదని సేవకుడు ఇక్కడి గంగాలో చేతులు కడుక్కుని పరిశుద్ధ స్థలంలోకి వస్తాడు. ఆవరణంలో నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఉంటుంది ఈ రొట్టెల బల్ల. ఆ రొట్టెల బల్లలో ప్రతిరోజు ప్రత్యక్ష గుడారం పెట్టినప్పుడు ప్రతిరోజు సేవకుడు వచ్చి 12 రొట్టెలు పెట్టి మళ్ళా ఆ ప్రత్యక్ష గుడారం పీకేయటమే కానీ మోసుకు వెళ్ళిపోవటమేగా, తెలుసుగా? అదన్నా తెలుసా? భుజాల మీద పెట్టుకుని మోసుకు వెళ్ళిపోయి మళ్ళీ కొన్నాళ్ళు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలుకు తోడుగా ఉంటే ఇన్ని నెలల్లో లేకపోతే 20 రోజులు ప్రయాణం చేసిన తర్వాత దేవుడు ఆగండి అని చెప్తే మరలా ప్రత్యక్ష గుడారం చేసి మరలా మళ్ళీ బలులు ప్రార్థనలు మళ్ళీ మొదలెడతారు కదా. ఆ ప్రత్యక్ష గుడారం తీసే వరకు లేదా ఆ రాత్రి అయిపోయే వరకు మరలా రొట్టెలు తీసేస్తారు. ఈ సన్నిధి రొట్టెలే సేవకులు ఎవరు తినరు. ఇది అర్పణ అర్పించి లోనికి వచ్చిన తర్వాత ఈ యొక్క రొట్టెల బల్ల మీద 12 గోత్రాలకి ఇశ్రాయేలీయులు 12 గోత్రాలకి 12 రొట్టెలు పెట్టిన రొట్టెలనే ఎవరో తినరు సేవకులు. అది తీసేసి ఎవరైనా పేదోళ్ళు వస్తే లేదా ఎవరైనా ఆకలి కలిగిన వాళ్ళు వస్తే స్త్రీని ముట్టకుండా ఎవడైతే ఉంటాడు లేదా ఉన్నాడు 3 రోజుల ముందు నుంచి అని తెలుసుకుంటాడో ఈ యాజకుడు ఆ వ్యక్తికి రొట్టెలు ఇస్తాడు, ఆకలి తీర్చుకోమని చెప్తాడు. ఈ రొట్టె ఏ రొట్టె అంటే సన్నిధి రొట్టె. ఏ రొట్టె? మొదటి రొట్టె పులియని రొట్టె, అది పాపము లేని రొట్టె. ఇది ఏ రొట్టె అంటే సన్నిధి రొట్టె. స్తోత్రం కనుగొనిగా. ఈ మొదటి సమూయేలు గ్రంథం 21, 3, 4, 5లో చూసుకుంటే దావీదు పని మీద ఎక్కడికో బయలుదేరి వచ్చాడు, పని చూసుకున్నాడు. తన పనివాడు కూడా ఎక్కడో దూరంగా పని చూసుకుని వస్తున్నాడు. దావీదు వెళ్ళాడు. మొదటి సమూయేలు గ్రంథం 21, 3లో దావీదు మంచి ఆకలేసింది. అయ్యో బాబోయ్, ఈ సమయంలో మనకు అన్నం ఎవడు పెడతాడు? ఈ సమయం మనకు ఆకలి ఎక్కడ తెలియద్ది? మనం ఎక్కడికి వెళ్ళాలి? ఏంటి నా పరిస్థితి? అలసిపోయేటట్టున్నాను, పడిపోయేటట్టున్నాను. నా ఆకలి ఇప్పుడు ఈ సమయంలో నా ఆకలి తీరదు కదా, ఎలాగా అని ఆలోచన చేస్తూ ఉంటే ఒక ఆలోచన వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా ఈ సమయంలో ఎవరి దగ్గర అన్నం ఉండదు, తిండానికి ఏముండదో, యాజకుడి దగ్గరికి వెళ్దాం. ఈ సన్నిధి రొట్టెలు ఖచ్చితంగా ఉంటాయి. అర్థమవుతుందా? హల్లెలూయా. అర్థమవుతుందండి? ఈ రొట్టెలు యాజకుడు తినకూడదు. యాజకుడు తింటే దావీదుకి ఆకలి తీరేది కాదు. ఎవరన్నా పేదోళ్ళు కానీ, అడుక్కునే వాళ్ళు కానీ, లేదనుకుంటే ఆకలితో వచ్చిన వాళ్ళు కానీ
దూరదేశస్తులు కానీ వచ్చి అయ్యా ఆకలేస్తుందయ్యా అని అడిగితే ఆ దేవుని సన్నిధిలో పెట్టిన 12 రొట్టెలను ఎన్ని రోజుల క్రితం మీరు ఇక్కడికి వచ్చారు అని అడిగితే 3 రోజుల క్రితం, అంటే మీరు మీ స్త్రీలను ముట్టుకోలేదు కాబట్టి మీరు తినొచ్చయ్యా అని యాజకుడు ఆ రొట్టెలను ఆ బాటసారులకు, పేదవాళ్ళకి, ఆకలైన వాళ్ళకి ఇస్తాడన్నమాట. ఈ దావీదు కూడా పని మీద బయటికి వెళ్ళి 3 రోజులు దాటిపోయింది, ఆకలేసి వస్తే ఆకలికి ఏమీ లేకపోతే యాజకుడి దగ్గరికి వెళ్ళి యా తిన్నాక ఉందా అని తీసావాక సాధారణమైన రొట్టె నా యొక్క లేదంటే తినే రొట్టె సాధారణమైనది ఎక్కడ పడితే అక్కడ దొరికే రొట్టె నా దగ్గర లేదు. పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు అనగా సంగతి రొట్టెలు నా దగ్గర ఉన్నవని దావీదుతో అనెను. అందుకు దావీదు నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుంచి ఈ 3 దినాల్లో స్త్రీలు మాకు దూరంగా ఉన్నారయ్యా, నేను ముట్టుకోలేదని చెప్తే ఆ సాక్ష్యాన్ని బట్టి యాజకుడు ఏం చేశాడంటే దావీదుకు సన్నిధి రొట్టెలను ఇచ్చాడు. స్తోత్రం. ఇప్పుడు ఆకలితో ఉన్న దావీదుని ఏది ఆకలి తీర్చింది? గట్టిగా ఏది ఆకలి తీర్చింది? సన్నిధి రొట్టె తీర్చింది. స్తోత్రం. శారీరకంగా చూసుకున్న దావీదు ఆకలి తీరింది, ఆత్మీయంగా చూసుకున్న దేవుని సన్నిధిలో యేసు క్రీస్తు అనే శరీరము దావీదు హృదయంలో ఉన్న ఆకలి తీర్చింది. ఇది సన్నిధి. రేపటి ఆదివారం దినాన మీ మధ్యకు ఒక రొట్టె రాబోతోంది. సన్నిధి రొట్టెది. సాధారణంగా ఎక్కడ పడితే అక్కడ దొరికే రొట్టె కాదది. డబ్బులు పెట్టి ఇస్తే దొరికే రొట్టె కాదది. హోదాను బట్టి దొరికే రొట్టె కాదది. నీ స్థితి, నీ స్థాయి, నీ గతి, నీ కమలాన్ని బట్టి దొరికే రొట్టె మాత్రము కాదది. ఆ రొట్టె సముఖపు రొట్టె, సన్నిధి రొట్టె. ఆ రొట్టెను తినాలి అంటే నువ్వు ఎంతో దైవత్వము కలిగి ఉండాలి. స్తోత్రం కలిగి కాక. హల్లెలూయా. ఎలా ఉండాలి? దైవత్వం కలిగి ఉండాలి. దావీదు అంటాడు యాజకుడు, అయ్యా సాధారణమైన రొట్టె నా దగ్గర లేదు బాబు, ఏముందండి? సముఖపు రొట్టె, సన్నిధి రొట్టె ఉంది నా దగ్గర. నిజంగా నువ్వు ప్రతిష్ఠిత కలిగి ఉన్నావా? అబద్ధం ఆడబాక. నీ హృదయం చెడిపోయిందా? నిజం చెప్పు. పాపంలో ఉన్నావా? జాగ్రత్త. నువ్వు ఎక్కడున్నావో, ఎటు నుంచి వస్తున్నావో, ఎలా ఉన్నావో, స్త్రీలను ముట్టుకున్నావో ముట్టుకోలేదు, పాపంలో పడ్డావో లేదో తెలియదు, వ్యభిచారంలో ఉన్నావో, ఎక్కడున్నావో, ఎలా ఉన్నావో నాకు తెలియదు. దావీదు ఈ రొట్టె సాధారణమైన రొట్టె కాదు, ఎక్కడ పడితే అక్కడ దొరికే రొట్టె కాదండి. అది సన్నిధి రొట్టె. నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నిజంగా నువ్వు స్త్రీలను ముట్టుకోకపోతే 3 రోజులు దూరంగా ఉన్నట్లయితే ఈ రొట్టె మీకు ఇస్తా. అదేమని పెరిగారా? ఈ రొట్టె పోషించే రొట్టె. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రొట్టె పాపము లేని రొట్టె. ఈ రొట్టె నిన్ను పోషించే రొట్టె. ఎలాగో శారీరకంగానైనా ఆత్మీయంగానైనా. శరీరానికి అన్నం కావాలి. శరీరానికి మామూలుగా లోకంలో దొరికి అన్నం కాదు. మన ఆత్మకి ఆహారం కావాలి కదా. అది నా ప్రభు అయిన యేసుక్రీస్తు అనే శరీరం అయి ఉండాలి. స్తోత్రంగా. ఎందుకు అలా అని అన్నట్లయితే నేను ఎప్పుడు చెప్తా ఉంటే అక్కడికి మీ మాట ఖచ్చితంగా మనిషి 2 రకాలుగా చేయబడ్డాడు. ఒకటి మట్టితో చేయబడ్డాడు, 2 దేవుని అని ఊపిరి. నాసికారంధ్రంలో దేవుని ఊపిరి ఊదితే ఊపిరితో చేయబడ్డాడండి. ఏం తీశాడు? ఆయన పోలికలో చేద్దామని. అందరూ చెప్పండి. ఏం తీశాడు?
అక్కడ నిద్ర ఉందా, ఫోన్ చూస్తుందా? నీ కుడి చేతి చూపి నాకు. పెడితే ఏం చేస్తున్నా? పోలీసులు దెబ్బెట్టడం తెలుసా? తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతాం. మీ నాయనమ్మ, మీ తాత ఎవరు వచ్చినా కుదిరి పెట్టదు తెలుసు, సంతకం పెడతాను నేను. హల్లెలూయా. ఎక్కడున్నా అంటే మట్టి, మట్టిని తీసి ఎలా చేద్దాం అని ఆలోచన కలిగి ఏదో పోలిక ఎందుకు, మన పోలికలో చేద్దామని ఆ దేవుని పోలికలో ఒక బొమ్మ చేసి తృప్తి లేదు. ఏంటబ్బా ఏది చలవం లేదు అని ఆ నాసికారంధ్రంలో ప్రభు అనగానే ఏమయ్యాడు? చిన్నగా అయ్యాడు. అది వీటిలో ఏముంది? మట్టి ప్లస్ మహిమ. అందుకనే మనిషి చనిపోయినప్పుడు మట్టి అయినది ఎక్కడికి వెళ్ళదు? మట్టి అయినది మట్టిలోకి వెళ్ళింది. దేవుడు దయచేసిన ఆత్మ మట్టేమో మట్టిలోకి వెళ్ళిపోతుంది. మహిమ ఊపిరి మనిషి మట్టిలోకి వెళ్ళిపోయి ఈ మట్టిని రుద్దుతా ఉంటాడు. అసలు అరే తెల్లగానే ఉన్నావు కదా, ఎందుకు రుద్దుతావు అంటే క్యాన్ పోవాలన్నయ్యా అంటాడు. అత్తిల దగ్గర ఉనికిలేని ఊరిలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళా. ఉనికిలేని ఊళ్ళో వాకింగ్ చెప్పడానికి వెళ్ళా. ఒకసారి నా రాజమండ్రి జాన్వీసుల భార్య, నేను వేరే వెళ్ళాను. స్నానం చేస్తానికి వేడి నీళ్ళు పెట్టారు, టవల్ పెట్టారు. చేయిందని అని చెప్పేసి అటు వానికి వచ్చాడండి. నేను స్నానం చేద్దామని వానికి వెళ్ళి తలుపేసుకుంటే నన్ను కొట్టాడు తలుపు. ఏంట్రా అన్న తలుపు తీయాలండి. కాబట్టి టవల్ కట్టి తలుపు తీసాం. ఏంటో లోపలికి ఎత్తుకెళ్ళిపోయి గరసోపు అంట, గరసోపు 240 రూపాయలు అంట సోపు. అమ్మాయి పడుతుంది, మొత్తం మీద వాడుతుంది అనుకుంటుంది. అందుకని కొంచెం తెల్లగొన్నట్టున్నాడు. అప్పుడెప్పుడో చూస్తే నల్లగొన్నాడు. గరసోపు అంటే 240 రూపాయలు అంట. చెయ్యాలా అన్నాడు. మళ్ళీ నాగండి ఇంత పీస్ ఎత్తుకొచ్చాడు. వారం చేతులు ఒక బాగా సబ్బు తొలుగుతాయి, పీసు తొలుగుతాయి. సరే వాస్తవానికి వాళ్ళ ఇంట్లో సబ్బు అరిగిపోయింది, లేదు. దాన్ని పెట్టుకుంటానని కంగారు పడి తెచ్చాడు అనుకున్నా. అంట కాదంట, ట్యాన్ పోయిందన్నా రుద్ద మామూలుగా బాగా పీసు తొలుగుతాడు. నిజంగానే నమ్మరండి మీరు. ఆ సబ్బు 2 సార్లు పెట్టి రుద్ది స్నానం చేస్తే పెచ్చెక్కిపోయింది నాకు. ఆడుతా ఉంది. ఇక నేను సబ్బడుగా వద్దా అనుకుంటా ఉన్నా. అడగలేం కదండి మేము. బలివంతుడు, అసలు బలివంతుడు అన్న ఎత్తుకెళ్ళాను 2 సబ్బులు ఇచ్చాడు. మనిషి శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది కదండి. తెల్లగా ఉంటారు, ఆయన రుద్దుతూ ఉంటారు. ఏంటో మరి నల్లగా ఉన్నవాడు రుద్దుకున్నాడు అంటే అది న్యాయం. నా దేవుడిని గురించి కాదు, నా దేవుడు నలిపే కాదు. మరి అందరూ చూస్తున్నారు అంటే అరే మట్టిలోకి వెళ్ళింది కదా. దేవుని ఆత్మ పైకి కదా వెళ్ళేది, అవునే కదా? ఎక్కడికి వెళ్ళింది? దేవుని ఆత్మ దేవుని దగ్గరికి కదా వెళ్ళేది. నా దేవుని పిల్లలు దావీదు అయ్యా నేను క్యారెక్టర్ కలిగి ఉన్నాను, పద్ధతిలోనే ఉన్నాను, పవిత్రంగానే ఉన్నాను, నేనేం దారి తప్పలేదు, మా స్త్రీలను ముట్టి 3 రోజులు అయిందయ్యా అని సాక్ష్యం చెప్పగానే ఆ సాక్ష్యాన్ని బట్టి ఆ యొక్క రొట్టెను దావీదుకి ఇస్తే దావీదు ఆకలిని తెచ్చుకున్నాడు. ఇది ఏ రొట్టె? నిన్ను పోషించే సన్నిధి రొట్టె. ఎవరైతే సన్నిధికి వస్తారో, ఎవరైతే సన్నిధిలో కూర్చుంటారో, ఎవరైతే సన్నిధిలో కూర్చుని మోకరించి అయ్యా ఈ రోజు నేను ఆత్మీయ ఆహారాన్ని దేనిదై చేస్తావో, నా శరీరానికి గెంచి పోసుకు తాగేస్తానయ్యా, నా శరీరానికి గెంచైనా చాలు, నా శరీరానికి పచ్చడి మెతుకులైనా చాలయ్యా, నా ఆత్మకు గెంచి పచ్చడి మెతుకులు కాదయ్యా, నీ యొక్క మహిమ కలిగిన వాక్యం కావాలి. మహిమ కలిగిన
వాక్యం కావాలి, నీ సన్నిధిలో ఉన్న ఆ రొట్టెలు నేను తినాలయ్యా అని ప్రార్థన చేస్తే ఆయన నిన్ను పోషిస్తాడు. గొప్ప గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇది సన్నిధి రొట్టె, నిన్ను పోషించే రొట్టె. సాధారణంగా దొరికే రొట్టెలు కాదు ఇవి, సన్నిధిలో మాత్రమే దొరుకుతాయి. అర్థమేంటో మీరే తీసుకుంటారా, ఆయన తీసుకుంటారా? తీసుకుంటారా? లింగావతల పడేంటి, దానికి ఒక ప్రార్థన ఉండదు, దానికి ఒక పట్టుదల ఉండదు, దానికి ఒక క్రమశిక్షణ ఉండదు, కృతజ్ఞత ఉండదు. చేతిలో పెట్టక జలుబు టాబ్లెట్ వేసినట్టు ఆ మధ్య ఎక్కడ మనోడే మెల్లగా చచ్చిపోయాడుగా నైనవరం, వాళ్ళ అబ్బాయి దగ్గరికి వాక్యం చెప్పడానికి అయ్యాడే పంపించాడు అండి. బల్లారాధన వాక్యం చెప్పాలంటే బల్లారాధన ఇచ్చిన తర్వాత ఇదే రొట్టినే ఇటు చూస్తుండే పొట్టడు అవడం ఒకటంటే 24-25 ఉంటాయి అంటాడు. కానీ ఎట్లా సాధారణమైన రొట్టె తీసుకుంటాడు. హల్లెలూయా. ఇది సన్నిధి రొట్టె అని పోషిస్తుంది. మూడవదిగా చూద్దాం, చూడండి యేసుక్రీస్తు అనే రొట్టెని ఏ విధంగా నడిపిస్తుందో. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్న దాని యొక్క 5 రొట్టెలు, 5 యవల రొట్టెలు, 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలు. మూడవదిగా ఏ రొట్టెది? యవల రొట్టె. ఏ రొట్టె? యవల రొట్టె. ఇది ఎవరి దగ్గర ఉంది? చిన్నవాడా చిన్నదా? చిన్నవాడు, చిన్నోడి దగ్గర ఉంది. గోధుమలు వేరు, యవలు వేరు. యవలంటే ఏంటి తెలుసా? చెప్పనా? బార్లీ తెలుసా మీకు? బార్లీ నీళ్ళు, బార్లీ అయ్యే యవలంటే. గోధుమలు రేటు ఎక్కువ, యవలు రేటు తక్కువ, ఈ బార్లీ రేటు తక్కువ. వాళ్ళ అమ్మ పాపం పేదది. పిల్లోడు యేసుప్రభుకి వస్తున్నాడని తెలుసుకుని వెళ్తాడని తెలిసి, అయ్యో నా కొడుకు వెళ్తున్నాడు, గోధుమలు చేద్దామంటే నా దగ్గర అంత స్తోమత లేదు, ఎవల పిండి ఉంది కదా రొట్టెలు చేద్దామని రొట్టెలు చేసి మనోడు వాక్యంలో పడిపోయి రొట్టెలు తింట మర్చిపోయి అనేక మంది వస్తే ఎవరి దగ్గర రొట్టెలు లేవు, ఈ దగ్గర మాత్రమే ఉన్నాయి. ఈ రొట్టెలో ఎవరితో చేయబడింది కాబట్టి రేటు తక్కువ. జాగ్రత్తగా నాది, రేటు తక్కువ. ఈ రొట్టెలు ఎవరి దగ్గర ఉంటాయి? డబ్బున్నవాడి దగ్గర గోధుమ రొట్టెలు ఉంటాయి. ఇది పేదోడు కాబట్టి ఎవరి రొట్టెలు ఉంటాయి. ఇది పేదవాని రొట్టె. అది తెలిసిన మీకు తెలిసి అనుకుంటా. గద్దర తెలుసా? గద్దర ఒక పాట రాసేవాడు. మీ అమ్మకు జలుబు వస్తే అపోలోల్లో చేరుతారు, మా అమ్మకు క్యాన్సర్ అయితే ఆకులు బసలు మింగుతుండు. విన్నారు ఈ పాట? అంటే పాట పాడుతున్నానని నన్ను తప్పుగా అర్థం చేసుకోబాకండి. పేదోడు అన్న మాట మీద చెప్తున్నా. మీ అమ్మకు జలుబు చేస్తే అపోలోల్లో చేరుతారు, మా అమ్మకు క్యాన్సర్ అయితే ఆకులు బసలు మింగుతుంది. మా బాధలు మా గాథలు దేవుళ్ళకు చెబుతామంటే దేవుళ్ళ ఒకటైనా దళితుడే లేకపోయే. నేను అంటాను, అయ్యా నువ్వు ఇంకా బైబిల్ చదవలేదేమో, బైబిల్ గురించి నీకు తెలియదేమో. దేవుడు అనబడిన వాడు దళితుడే కాదు, పాపము లేనుడై ఉండాలి. స్తోత్రం కలుగునిగా. వాస్తవమే, డబ్బు ఉన్నవాడు జలుబు చేస్తే అప్పుల్లోకి వెళ్తాడు,
క్యాన్సర్ అయినా ఆకుపసలు మింగుతాడు వెళ్ళి. వీళ్ళు అనుకుంటారు నిజంగా మా బాధలో మా గాథలో దేవుళ్ళకి చెబుతామంటే దేవుళ్ళు ఒక్కడ కూడా ఎవరు లేరంట, దళితుడు లేడంట. దళితుడు కాదురా ఉండాల్సింది, దళితుడు కాదు ఉండాల్సింది, పరిశుద్ధుడైన వాడు ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఉంటే, పాపుల కోసం ప్రాణం పెట్టినోడు ఉంటే, పాపుల కోసం కల్వరి శిలువలో నలగొట్టబడిన వాడు ఉంటే, పాపం కోసం గొర్రెలో మేకలో పశువులో ఆ రక్తాన్ని చిందించి పాపం కడుక్కున్నామని సంబరపడిపోతున్న సమయంలో ఆ గొర్రెల కంటే మేకల కంటే పశువుల కంటే శ్రేష్టమైన పవిత్రమైన మహిమ కలిగిన రక్తాన్ని మనుషుల కోసం సిందించునోడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు అనే ఒక వ్యక్తి పాపుల కోసం ప్రాణం పెట్టాడు. పాపుల్లో దళితులు అన్నాడు, పాపుల్లో ఉన్నతమైన కులవాడు ఉన్నాడు, పాపుల్లో నిరుపేద ఉన్నాడు, పాపుల్లో అనేకమైన అందరికీ కావలసిన వ్యక్తి, అందరికీ ప్రభువైన స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది ఊరి పిల్లలారా, అక్కడ యవల రొట్టె, యవల రొట్టె, ఈ యవల రొట్టె పేదవాడు తెచ్చిన రొట్టె. స్తోత్రం. ఈ రొట్టె కుర్రోడు ఏం చేశాడంట చెప్పాలి, ఏం చేశాడంట? యాజకుడికి ఇచ్చాడు, యేసుక్రీస్తుకి ఇచ్చాడు. స్తోత్రం. యేసుక్రీస్తు కనుక ఇవ్వకపోతే, ఆ సమర్పణ బాగుంది లేకపోతే ఎన్ని గంపలు వచ్చినాయంట? 12 గంపలు వచ్చాయా? 12 గంపలు రావడానికి కారణం ఏంటి? సమర్పణ. ఏంటిది? సమర్పణ. నా దేవుని పిల్లలారా, సమర్పణ కలిగిన వారు కనుక లేకపోతే, ఇచ్చే మనసు లేకపోతే ఈ సభలు జరగవు, ఈ సభలు జరగవు. నేను డేట్ ఇచ్చేటప్పుడు ఆ విషయం ఏదో తెలుసుకున్నాను, స్నేహితులు కాబట్టి మా మధ్యలో పట్టించుకోవడం. నేను డేట్ ఇచ్చేటప్పుడు ఆంక్షలు పెడతాను, నిజం ఆంక్షలు పెడతాను. మొదటిది, నా ముందు ఎవరైనా చెప్తారా? ఎంతసేపు చెప్తాడు? నాకు ఎన్నింటికి ఇస్తారు? నేను ఎంతసేపు చెప్పాలి అని ఆయన గంట, నువ్వు గంటనే నీకు 9-10కి ఇస్తామని 11కి ఆపాలి అన్నారనుకో, 10 గంటలకు 5 నిమిషాలు లేట్ అయినా, 5 నిమిషాలు లేట్ అయినా సైలెంట్గా కారు ఎక్కి చేస్తా. 2, నా ముందు చెప్పే వ్యక్తి టైం దాటిపోయి ప్రభు నడిపించేసాడు, నేను గంటన్నర చెప్తే అని భోజనాలు ఉన్నాయి కానీ అరగంటే చెప్పడంటే నేను చెప్పను. చిన్న ప్రార్థన చేసి వచ్చేస్తా, చాలా అవమానంగా ఫీల్ అవుతారు. ఆంక్షలు పెడతాను. ఎందుకంటే దేవుని శరీరానికి లేదా దేవుని వాక్యానికి ప్రాధాన్యత వలన ఆశ. స్తోత్రం కలుగునిగా. మేగారు మేము ప్రాణ స్నేహితులు కాబట్టి మా మధ్యలో ఆంక్షలు కట్టడం ఏమన్నావు, వేసినా పట్టించుకోండి అంటాడు అంతే. ఆయనే వస్తాడు అనుకుంటాడు ఏమో. హల్లెలూయా. నేనేమో వదక చెప్పండి గురిలేక మళ్ళీ వచ్చేస్తా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లల, ఈ యవల రొట్టె ఆ చిన్నవాడి కనుక సమర్పణ కలిగి తాగపోతే, ఆ రొట్టె దేవుని చేతులకు రాకపోతే 12 గంటలు చేయగలరు. భీమవరంలో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను, గోవరం చర్చిలో. నా తర్వాత రాజశేఖర రెడ్డి అల్లుడు గారు, అనిల్ కుమార్ గారు వాక్యం చెప్పేసిన తర్వాత సరే అన్నొచ్చాడుగా నాలుగు కూర్చోపని ఉంటే, అప్పటికే నేను వాక్యం చెప్పిన తర్వాత పాటలు పాడేసి పాటలు పెట్టాను. ఆయన రాగానే వాక్యం చెప్పేస్తాడు కదా అన్నాను. కానుకలు పట్టుకుందాం, మళ్ళీ నాకు ఎందుకో ప్రేరేపణ కలుగుతుంది, కానుకలు పట్టుకుందాం, పాట పాడండి అన్నాడు. ప్రభు విషయంలో చెప్పారు, పాడేసామండి, కానుకలు పెట్టేశారంటే మళ్ళీ పెట్టమన్నాడు. ప్రభు పెట్టండి అని కానుక పాట మళ్ళీ పాడారు. మొత్తం ఇచ్చారండి. మళ్ళీ ఎవరో తొందర తప్ప దోచుకున్నప్పుడు తప్ప మొత్తం కానుకేశారు. ఆయన కానుకేయలేదుగా, అనిల్ కుమార్ అని కానుకేయలేదుగా.
రావణం ఉంగరం తెలుసుగా ఆయన ఉంగరం చేస్తాం. సమర్పణ కలిగితే సమర్పణ త్యాగం తప్ప ఏమి చూడదండి. ఇచ్చేవాళ్ళు త్యాగాన్ని చూస్తారు. నాకు ప్రభుత్వలే 7 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, 70 రూపాయలు కూడా ఉండదు కానుక. ఎప్పుడు బ్యాంకులో వేలు ఉంటాయి. 10 ఏళ్ళు కథ తీసుకొచ్చి చేస్తున్నాడు. మా మామిగా చేసినప్పుడు ముసలాడు ఉన్నాడు, మనిషికి 3 ఎకరాలు పెంచాడు. అది ఒక కొడుకు నా కాలు తోలుతాడు సభలకు వెళ్తే, నేనంటే బాగుంటాడు అని. మనిషికి 3 ఎకరాలు పెంచాడు తండ్రి. అయ్యా రేపు సిగ్గిరా పులిహార నేను చేస్తానంటాడు. పులిహార దినుసులు తీసుకొచ్చింది. దేవుడే సాక్షి, లైవ్ ఉంది, సన్నిధిలో చెప్తున్నాను, అబద్ధం కాదు. పులిహార దినుసులు తీసుకొచ్చేస్తాడు. ఇందువల్ల కానుక బియ్యం ఎప్పుడో ఒక 80 కేజీలు 100 కేజీలు బియ్యం ఉంటే మా మామయ్య గారి చర్చిలో ఆడుతూనే చేసేస్తాడు. ఆయన ఇచ్చేది ఏమి లేదు, ఇతనికి సమర్పణ లేదు. పులిహార నేను పులిహారకి నాది అంటాడు. పులిహారకి ఏమేం కావాలో దినుసులు తీసుకొచ్చేస్తాడు. మా మామకి నేను అడిగాను, అయ్యా బియ్యం ఎక్కడ ఉన్నాయి, ఆయన దినుసులు తెస్తాడు, మరి బియ్యం ఉన్నాయి లేవు చూడండి అంటే ఉన్నాయి అన్న 100 కేజీలు ఉన్నాయి అంటారు పిల్లలు. ఈయన చూసుకుంటే బొడ్డోడు అటు చూసుకుంటే, ఆయన ఆకలి చూసుకుంటే ఆయన వేలమంది తినేవాడా? నా దేవుడి పిల్లలారా, ఈ ఎవల రొట్టె సమర్పణ కలిగిన రొట్టె, స్తోత్రం కలిగిన. సమర్పణ లేకపోతే అద్భుతాలు జరగవండి. ఈ మందిరం కట్టడానికి ప్రారంభ దినాల్లో ఎంతో సమర్పణ కలిగి త్యాగం చేస్తే కానీ ఇది కట్టి ఉంటారు నాకు తెలిసి. ఆయన బాధ, ఆయన కన్నీరు, ఆయన శ్రమ, ఆయన కష్టంతో పాటు మీ బాధ, మీ శ్రమ, మీ కన్నీరు, మీ కష్టమో ఉంటే అమ్మ ముసలికి లాగా దొంగలు కూడా ఉన్నారు. ఏది ఆనికేస్తా కొస్తే సుప్రభు చూస్తే ఒకటికేమో 50 కాసులు ఉంటేనేమో 25 కాసులు ఇచ్చారు, 30 కాసులు ఉంటేనేమో 15 కాసులు ఇచ్చారు, 10 కాసులు ఉంటేనేమో 5 కాసులు కానికేశారు. ముసలామకి 2 కాసులు మొక్కలు వేసింది. వీళ్ళందరూ ఇప్పుడు ఎవరు ఎక్కువ వేశారు కానుక వస్తుందే, వాళ్ళందరూ దొంగలే. ఎందువలంటే కోట్లు ఉంటే 10 కాసులు ఇస్తే పెద్ద గొప్ప కాదండి. ఉన్న దాంట్లో శ్రేష్టమైనది వాళ్ళు సమర్పణ కలిగి ఉండాలి. ఇవ్వాలి. ఖర్చు ఎంత, ఎవరు వస్తున్నారు, భోజనాలు ఏంటి, రేపు ఖర్చు ఏంటి, దానికి అసలు రేపొద్దున అయ్యగారి యొక్క బాధ ఏంటి, అయ్యగారి శ్రమ ఏంటి, అయ్యగారి కష్టం ఏంటి, ఆయన యొక్క టెన్షన్ ఏంటి అని గుర్తెరిగి ఆ చిన్న బాబులాగా ఎవరైతే సమర్పణ కలిగి ఆ పేద రొట్టె, ఎవల రొట్టె ఇచ్చే కానుకుంటే కానుక అది దేవుడి చేతిలోకి వెళ్ళండి. ఎవరి చేతిలోకి వెళ్తుంది? దేవుని చేతిలోకి వెళ్ళింది. స్తోత్రం కలుగునుగా. ఎవరి చేతిలోకి వెళ్ళింది? దేవుని చేతిలోకి వెళ్ళింది. ఇది ఏ రొట్టె తెలుసా? సమర్పణ కలిగిన రొట్టె. ఎస్, ఆ చిన్నవాడు సమర్పించినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన శరీరాన్ని మన కొరకు సమర్పించాడు. మన కొరకే ఆయన సమర్పించుకున్నాడు. ఇది లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. లోక పాపాల కోసం వెళ్ళవలసిన అవసరం ఆయనకేంటి అంటే ఆయన సమర్పణ. దేవుని పిల్లగారా, మొదటిది పులిన రొట్టె అనే యేసయ్య శరీరం, అది పాపము లేనిది. రెండవది సన్నిధి రొట్టె, అది పోషించే రొట్టె, ఇది శారీరకంగా ఆత్మీయంగా పోషించే రొట్టె. మూడవది యవన రొట్టె, అది సమర్పణ కలిగిన రొట్టె. ఎవరైతే సమర్పణ కలిగి ముందుకు వస్తారో వారు దీవించబడతారు. స్తోత్రం కలిగిన. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 42. మరియు ఒక
వెదురుతో చేయబడిన 20 రొట్టెలను గోధుమ వెనులను ఆ కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా దైవజనుడైన ఆయనకి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనం చేయుటకు ఆ దానిని వడ్డించుకొనెను. ఆ అయితే ఆ అతని పనివాడు అతని పనుడు 100 మందికి వడ్డించుటకు 100 మందికి వడ్డించడానికి ఇవి ఎంత అని ఇది చెప్పగా చాలదు. నా వైపు చూడండి, సమర్పణ గురించి చెప్పానే. ఆ 2 గ్లాసులు ఎవరికి వేసిందామా? దేవుడు. ఆ చిన్న బుడ్డోడు ఎవరి రొట్టెలు ఎవరికి ఇచ్చాడు? దేవుడు. ఇక్కడ దైవజనుడి దగ్గరికి ఒక బుడ్డోడు 20 రొట్టెలు తీసుకొచ్చి కానుక ఇచ్చాడు. జాగ్రత్తగా విన్నారు. ఈ కానుక ఆ వాస్తవానికి సేవకుడికి. నిజమైన సేవకుడు ఏం చేస్తాడంటే, అయ్యా ఈ 20 రొట్టెలు 100 మందికి పంచి ఆడ పంచేసి అన్నాడు. ఈయనంటాడు, అయ్యో ఆ 20 రొట్టెలు నీకు నేను కానుక తెచ్చాను. ఎవరికి? పాదరికి. పాస్టర్ గారిని తెచ్చాను నేను కానుకలు. నేను పాస్టర్ గారి కానుకలు తెస్తే జనాలు పంచమంటావేంటి? లేదురా పంచి నా పిల్లలు పంచమండి. అక్కడ ఎన్ని ఉన్నాయి? 20. అక్కడ ఎంతమంది ఉన్నారు? 100 మంది. సేవకుడు ప్రార్థన చేసి కూర్చోబెట్టి పంచారు అన్నాడు. అందరికీ పంచగా మిగిలిన స్తోత్రం. ఎన్ని రొట్లు? 20 రొట్లు. ఎంతమందికి? 100 మంది. కారణం ఏంటి? ఒకడు సేవకుడికి ఇస్తే సేవకుడు మన దేనికి ఖర్చు పెడుతున్నాడు? సేవకే ఖర్చు పెడుతున్నాడు. ఇచ్చేవాడికి సమర్పణ ఉంది. సేవకుడు కూడా సమర్పణ కలిగిన సేవకుడు మొదటగా మందిరాలు కడతారు. గుర్తుంచుకోండి, మందిరాలు కడతారు. పిల్లల మీద యావ, కుటుంబం మీద యావ, లోకంలో ఎవరిని అనుకుంటారేమో అనుకున్నవాడు ఏం చేస్తాడంటే నెంబర్ 1 ఇల్లు కట్టుకుని మందిరాలు అద్దులకి పెడతాడు. సమర్పణ కలిగిన సేవకుడు మాత్రమే మనకుంటాడు. ఇల్లు లేకపోయినా నా దేవునికి ఇల్లు ఉంటాడు. అటువంటి సమర్పణ కలిగిన సేవకుడికి ఎవడైతే హృదయపూర్వకంగా కాలుపిస్తాడో ఖచ్చితంగా 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 100 వాడు దీవించబడతాడు. దేవునికి ఏమైనా కలుగుతుంది కాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది సమర్పణ కలిగిన భక్తి. 4వదిగా చూసుకున్నట్టే అంటే వాడికి లేచి ఎక్కడ నిలబడి వాడు రాలేదండి, వాడు నచ్చాడు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం అంటే వచ్చేవాడు. 4వది చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. మనమందరము ఏ రొట్టె? ఆ ఒక్కటే రొట్టె పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. చాలు, ఇది ఒక్కటే రొట్టె. అది ఆ రొట్టె ప్రభు అయిన యేసు క్రీస్తు అనే రొట్టె. అక్కడ అన్నది మనందరం కూడా ఒకటే. ఐక్యత రొట్టె అని కూడా అనవచ్చు. ఒకటే రొట్టె అంటే ఒకటే కుటుంబం, ఒక్కటే కులం, ఒకటే సంఘం, ఒకటే శరీరం, ఒక్కటే దేవుడు. దీని ఏమంటారు? ఐక్యత. ఐక్యత రొట్టె. ఎఫెసీ రాసిన పత్రిక 4:1 చూస్తే క్రీస్తు కలిగించు ఐక్యత అని ఉంటుంది. అంటే యేసు క్రీస్తులో ఐక్యత ఉంటుంది. ఇక్కడ కులానికి సంబంధం లేదు, మతానికి సంబంధం లేదు, పేదోడికి డబ్బునోడికి సంబంధం లేదు. ఇది క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరం, ఒక్కటే శరీరం, ఒక్కటే కుటుంబం. ఐక్యత, ఐక్యత కలిగిన రొట్టె, ఒక్కటే రొట్టె అండి. స్తోత్రం. ఇంకా అర్థమైందని చెప్పాలంటే, పొలం ఉందా? పొలంలో గోధుమలు పడుతాయా?
ఒక 50 గోధుమలు పండినాయి అనుకో ఎకరానికి. ఆ 50 గోధుమలు 50 బస్తాలు ఇంటికి వెళ్తాయి, 500 ఇళ్ళ దాకా వెళ్తాయి. కేజీ గోధుమలు ఒకటి, కేజీ గోధుమలు ఒకటింటికి, లేదా కేజీ గోధుమ పిండి ఒకటింటికి, అంట ఒక 500 ఇళ్ళకి వెళ్తాయి. పొలం ఒకటే, దాంట్లో పండిన పంట ఒకటే, ఆ పంట గోధుమలు పంటే. బస్తాలుగా వెళ్ళేసరికి లేదా కేజీలుగా వెళ్ళేసరికి కొన్ని వందల ఇళ్లలోకి వెళ్తుంది. నీళ్ళు ఉన్నాయా? ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? ఎక్కడి నుంచి? భూమిలో నుంచి. భూమిలో నుంచి ఎవరు నీళ్లు దొరికినా ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలో నుంచి. కానీ పంపులుగా ఎన్ని ఇళ్ళకి వెళ్తాయి? కొన్ని వేల ఇళ్ళకి వెళ్తాయి. ఒక్కటే భూమి, ఆ భూమి కింద నీళ్ళు ఒకటే, కానీ పంపులుగా అనేక వందల ఇళ్ళకి వెళ్ళినట్లుగా యేసు ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే, బాప్తిసం ఒకటే, ఒక్కటే రొట్టె. కానీ కొన్ని వందల పేర్లు కలిగిన సంఘాలు తింటున్నారంటే దేవుడు ఒక్కడే. కానీ ఈ రొట్టె తినే భారం లేదా తినే పరిస్థితి అందరూ పంచుకుంటారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దేవుని పిల్లలారా, ఐక్యత కలిగించే రొట్టె, ఒక్కటే రొట్టె, ఒక్కటే పానం, ఒక్కటే శరీరం, ఒక్కలమే మనం అంత ఐక్యత కలిగించేవాళ్ళని. చివరిగా చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23-24 ముందు చదివిన మాట చూడండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, ఇది మీ కొరకైన నా శరీరం. ఈ రొట్టె ఏ రొట్టె అంటే విరవబడిన రొట్టె. ఏ రొట్టె? విరవబడిన రొట్టె. విరవబడితే గాని అనేక మందికి రాదు, విరవబడితే గాని అనేక మందికి చాలదు, విరవబడితే గాని అనేక మంది దగ్గరికి రాదు. అది ఈ రొట్టె తెలుసా? విరవబడిన రొట్టె. ఆ మత్తయి సువార్తలోని, లూకా సువార్తలోని 24:30-31 చూసినట్లయితే, లూకా 24:30-31 ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడ్డాయి. జాగ్రత్తగా విరవబడిన రొట్టె అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీరం అనే రొట్టె మన కోసం విరవబడింది. ఎందుకు విరవబడింది అంటే మన కన్నులను తెరవబడతాయి. స్తోత్రం. పాపంతో మన కన్నులు మూసుకుపోయాయి. కామ క్రోధ మదమత్సర్యాలతో మనిషి కన్నులు మూసుకుపోయాయి. తల్లి ఎవరో, చెల్లి ఎవరో, అమ్మ ఎవరో, అక్క ఎవరో, తమ్ముడు ఎవరో, నాన్నెవరో, బంధువులు ఎవరో, మనిషి ఎవరో, మానవత్వం ఏంటో తెలియకుండా మనిషి పశువులాగా మారి పశువు కంటే హీనంగా బ్రతుకుతున్న సమయంలో యేసు క్రీస్తు అనే దైవ మానవుడు విరవబడిన రొట్టెలాగా వచ్చి మన కోసం ఆయన విరవబడ్డాడు. ఎందుకు విరవబడ్డాడు? ఎందుకు గాయపరచబడ్డాడు? ఎందుకు ఆయన సిలువేయబడ్డాడు? ఎందుకు ఆయన చాలగా శరీరం తున్నబడింది? ఎందుకు ఆయన కల్వరిశిలువలో ప్రాణం పెట్టాడంటే మన కన్నులను తెరుచుట కొరకు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా దేవుని పిల్లలారా, రేపు ఆదివారం నీ మధ్యలోనికి విరవబడిన శరీరం వస్తాను. ఇప్పటి వరకు నీ కన్నులు మూసుకుపోయాయేమో, ఇప్పటి వరకు నీ కన్నులకు పొరలగమనియేమో, సౌలులాగా నీ కన్నులకు పొరలగమి సేవకుల విలువ, సేవకురాల విలువ, సంఘం విలువ, కుటుంబం విలువ తెలియకుండా ఉన్నావేమో. ఈ నెలలోనైనా నీ కన్నులు తెరవబడాలి. ఇది విరవబడిన శరీరం ఎందుకు మన కోసం విరవబడిందంటే మన కన్నులు తెరవబడాలి. ఈ రొట్టె కోసం ఏం చేయాలి? 3 మాటలు చెప్పి ముగించేస్తాను. సరిగ్గా రైలుగా అపొస్తలుల కార్యాలు 27 తొకటగా 27 అపొస్తలుల కార్యాలు 20:7 చూస్తే అక్కడ రొట్టె విరుచుటకు కూడుకున్నారు. అపొస్తలుల కార్యాలు 4:46 చూస్తే అక్కడ
రొట్టె విరుచుటకు కూడుకున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అక్కడే అపొస్తలుల కార్యాలు 2:42 చూస్తే విరుచుటకు వారు ఎడతెగక ఉండిరి. రొట్టె విరుచుటకు వారు ఎడతెగక ఉండిరి. నిన్ను పరీక్షించుకున్నావా? అది గర్వపడిన శరీరం, యేసయ్య శరీరం. ఈ రొట్టె కోసం నువ్వేం చేయాలి? నీ కన్నులు తెరవబడాలి అంటే ఈ రొట్టె కోసం నువ్వేం చేయాలో తెలుసా? కూడుకోవాలి. కూడుకోవాలి. నిజంగా కూడుకుంటున్నారా? కూడుకుంటున్నారా? కూడు కోసం పోతున్నారా? కూడుకుంటున్నారా? కూడు కోసం పోతున్నారా? అక్క ఏంటక్క ప్రార్థనకు రాలేదు? మా మేనగోళ్ళ పెద్ద మనిషి అయింది తమ్ముడా. మేనగోళ్ళ పెద్ద మనిషి అయితే అక్క నువ్వేం చేస్తావంటే మీరు మేనత్తారు కదా తమ్ముడు, పట్టణ వెయ్యాలి. సోమవారం వేయకూడదా? చెప్పండి, సోమవారం వేయకూడదా? రాజ్యాంగంలో సోమవారం బట్టలు వేయకూడదని ఉందా? ఆదివారం వెళ్ళే మేనగోడలకి దండెయ్యాలా? కూడుకోవాలి. దేనికోసం? రొట్టె విరుచుటకు కూడుకోవాలి. అక్కడ కోసం విరవబడిన రొట్టె ఒకటి ఉంది. రెండవదిగా మీరు ఎందుకు కూడుకున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవదిగా కూడుకున్నట్టుకి ఎడబాటు, ఎడతెగక ఉండాలి. ఎడబాటు ఉండకూడదు. ఏంటి తీసుకుని అంటే ఇవాళ నేను తీసుకున్నానయ్యా, వెనక్కి వెళ్ళిపోతున్నానయ్యా, వెనక్కి వెళ్ళి దెబ్బ చూడకూడదు వెనక. అరే అందరూ ముందుకు వచ్చారు మల్లరాజుల కోసం, ఈ వెనక్కి వెళ్ళింది. అది ఎవడైనా ముందుకు అడిగి వేస్తాడు. ఏ బస్సు అయినా ముందుకెళ్ళింది, ఏ కారు అయినా ముందుకెళ్ళింది, ఏ కుక్క అయినా ముందుకెళ్ళింది. ఏ కుక్కని వెనకరాడు చూశారు కదా? ఏ ఆవుని వెనకరాడు చూసారా? చర్చి కాబట్టి ఆగిపోయా. స్టేజీ అయితే పెద్ద సభలు అయితే 2 గంటలకి నాకు అవకాశం ఉండేది కాబట్టి 4 ఉపమానాలు చెప్పి ఏం లేదు నేను తిడుతున్నాను, నేను తెలవకుండా తిట్టవుతాను ఈ సభల్లో. ఏం చెప్పాడు వేసి నాలుగే పోట్లు మన జరగదు సభల్లో. ఎక్కడో జరిగిందని చెప్పి తాళ్ళే పొడి చెప్తా. ఈ చెప్పాడు అన్న అన్ని అసలు మనం రికార్డింగ్లో పెట్టేది అసలు మన ఊర్లోనే ఉన్నాయి ఎన్ని అంటారు. ఓ మురిసిపోతారు, పొడిసింది వాళ్ళే. అరే ఏ కుక్క వెనకెళ్ళిద్దా తమ్ముడా? ఏ ఆవుని వెనకెళ్ళిద్దా? చెప్పు అదేంటి మరి సిద్ధపడండి అన్నగారు ముందు వెనక్కి పోతాం. ఎడబాటు ఉండకూడదండి. ఎడబాటు వచ్చిందా సాతాను దగ్గరికి వెళ్తాం. వెనక్కి వెళ్ళే కొద్ది నువ్వు సాతాను దగ్గరికి వెళ్తున్నావు. వెనక్కి వెళ్ళే కొద్ది నీ ఆశీర్వాదం వెనక్కి వెళ్ళే కొద్ది నీ అభివృద్ధి వెనక్కి వెళ్ళే కొద్ది నీ పిల్లలు వెనక్కి వెళ్ళే కొద్ది పాటలుగా నీ కుటుంబమే వెనక్కి. నేను మీ కొడుకుగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మిమ్మల్ని గతించే సాగుడుగా చెప్తున్నాను. కూడుకొనుడికి ఎడబాటు రాకూడదు. అలాగే ఉండి ఆ ప్రభు యేసుక్రీస్తు అనే రొట్టె విలువించి మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కాపాడుకుంటూ కాక ప్రార్థన చేసుకోండి.